హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది సొరకాయ పచ్చికారం అండి. ఇలా సొరకాయ ఒకసారి పచ్చికారం చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుందండి. సొరకాయ మనం ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సొరకాయ కూడా మనకి చాలా హెల్దీ కదా. మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఆపరేషన్ పేషెంట్స్ కూడా ఎక్కువగా సొరకాయ, బీరకాయ అలాంటివే కదా పత్తింకూరలో రిఫరెన్స్గా మనం ఎక్కువగా ఇవే యూస్ చేస్తుంటాం కదా. సొరకాయ తిన్నవారి కోసం చాలా టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి దీనికోసం అయితే నేను ఒక సొరకాయ ఇలా తీసుకున్నానండి. నేనైతే చాలా లేతదే తీసుకున్నాను. అసలు గింజ కూడా చాలా లేతగా ఉందండి. ముదురుదైతే అస్సలు తీసుకోవద్దు, లేతగా తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి కూడా. నేనైతే ఇలా మొత్తం చూసారు కదా, నేను లోపల గింజలు కూడా చూడండి ఎంత లేతగా ఉన్నాయో. అలాంటి లేతకాయ తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా పీలర్తో పైన పీల్ చేసేసుకుంటున్నానండి. మొత్తం అసలు ఆ గ్రీన్ పార్ట్ కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఇలా మొత్తం పీల్ చేసేసుకోండి. కొంతమంది గ్రీన్గా కొంచెం ఉంచేసుకుంటారు, కానీ నేనైతే మొత్తం అంతా ఇలా క్లియర్గా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉడుతుంది కర్రీ కూడా. కొంతమంది ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటారు, కానీ నేనైతే కుక్కర్లో కూడా వేసుకోవట్లేదండి. నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక మనకి ఆయిల్లో కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక ఆనియన్ కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. సొరకాయనైతే అలా ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చికారానికి మనం ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం అయితే నేను ఇలా కొత్తిమీర తీసుకున్నానండి. తర్వాత మిర్చి ఒక 5 నుండి 6 వరకు తీసుకున్నాను. మిర్చి మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకైతే ఈ 6 మిర్చీలు అయితే కరెక్ట్గా కారానికి అయితే సరిపోయింది నాకు. ఇలా ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం కర్రీలోకి అలా పేస్ట్లోకి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇలా వేసాను. తర్వాత ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, గ్రీన్ కలర్లో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. మనకి మొత్తం కర్రీకి ఫ్లేవర్ అంతా కూడా ఈ పేస్ట్ నుండే వస్తుందండి. ఇలాగే పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం వేరే చిల్లీ పౌడర్ అసలు యాడ్ చేయము. ఇప్పుడు నేను ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమే తీసుకోండి. ఈ కర్రీకి అయితే ఇలాంటి ఫుల్ క్రీమ్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కర్రీ కోసం అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. మినపప్పు, తర్వాత శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను, ఒక 2 ఎండుమిర్చి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో వేస్తానండి. వెజ్ కర్రీస్లో, నాన్ వెజ్ తప్పితే మిగిలిన అన్ని వాటిలో కూడా నేను ఇంగువ వేసుకుంటాను, డైజెషన్కి మంచిదని. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంగువతో వండుకుంటే కర్రీస్ అయితే. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగే వరకు ఇలా అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. మరి బ్రౌన్ కలర్లో వేగ అవసరం లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. ఇలా మొత్తం అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకుందాం. సొరకాయ ముక్కలు ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఆయిల్లో చక్కగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు నేను పైనుండి కింద వరకు మొత్తం అయితే ఇలా టాస్ చేసుకుంటున్నాను. మొత్తం దినుసులు అవన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయని. ఇప్పుడు
ఆ కర్రీకి ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం మనం. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, నాకు సొరకాయలో నుండి ఇలా వాటర్ అయితే బయటకు వచ్చేసింది. సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సొరకాయ, బీరకాయ అలాంటివి చాలా హెల్తీ అండి మనకి హెల్త్కి కూడా. అందుకనే డాక్టర్స్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ సొరకాయ, బీరకాయ అలాంటి వాటిని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను మసాలా పేస్ట్ ఉంది కదా, మనం పచ్చికారం చేసుకున్నాం కదా, ఆ పచ్చికారం అయితే వేసుకుంటున్నాను నేను. ఈ పచ్చికారం కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా మనం మిర్చి అవన్నీ పచ్చివే వేసాం కదా, కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై అయిందంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. అసలు చిల్లీ పౌడర్ వేయవసరం లేదండి, మనకు ఈ కారంతోనే మొత్తం కర్రీకి అంతా కారం అయితే వస్తుంది. నేనైతే కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. కొత్తిమీరను, పచ్చిమిరకాయలు పచ్చివి వేసాం కదా, కొంచెం ఆ పేస్ట్ అంతా మనకి ఈ కర్రీకి పట్టే వరకు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత నేను క్రీమ్ మిల్క్ ఒక 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి. తీసుకొని ఇలా మొత్తం పాలైతే కర్రీలో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఫైనల్గా నేనైతే కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఆపరేషన్ పేషెంట్స్ కానీ ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ ఇలా ఒకసారి వండి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. దినుసుల్లో నేనైతే వేయలేదు, మీరైతే యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అలా కూడా లాస్ట్లో కొంచెం ఫైనల్గా కొత్తిమీరతో అయితే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే చిల్లీ పౌడర్ అసలు వేయలేదు. ఇది పచ్చికారం కాబట్టి పచ్చికారంతోనే చేసుకోవాలి కర్రీ అంతా. నా ఛానల్లో ఆల్రెడీ చాలా చాలా సొరకాయవి రెసిపీస్ అయితే ఉన్నాయండి. నేను ఆల్రెడీ సొరకాయ దప్పలం, సొరకాయ పులుసు అలాంటివి కూడా ఆల్రెడీ షేర్ చేశాను నా ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెజ్ కర్రీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మీలో నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.